ఓకే మేడం. క్లాస్ స్టార్ట్ చేయండి. ఉమ్. మేడం స్టార్ట్ చేయండి ఇంకా. మొట్టమొదటిగా పత్రిజీ గారికి, మన స్వర్ణమాల అమ్మగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, పదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న మనం మాట్లాడుకున్నాం వాక్క్షేత్రం గురించి. వాక్క్షేత్రము అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది మన జీవితంలో. ప్రతి ఒక్కరి జీవితంలో వాక్క్షేత్రం అనేది అంత చాలా కీలకమైంది. దానిలో ముఖ్యంగా 4 భాగాలు ఉన్నాయన్నమాట. వైఖరి వాక్కు. వైఖరి వాక్ అంటే మన ఇష్టం, మన నోరు ఏమైనా మాట్లాడొచ్చు అనేది ఇంకా తారతమ్యం లేకుండా మాట్లాడేది వైఖరి వాక్ అన్నమాట. దానికి ఒక ఉదాహరణ అంటే అంతకుముందు మనం తెలుసుకోవాల్సింది, మన వాక్కు మనం వచ్చి శాకాహారంలో ఉండాలి, ఆహారంలో శాకాహారంలో ఉండాలి అని అంటున్నాం కదా. అదే విధంగా నిన్న చెప్పాను, ఏది లోపలికి పోతుందో మితాహారం, దానికి తోడు క్వాలిటీ, అంటే దానికి సరి అయిన ఆహారము మనం శరీరానికి ఇవ్వాలి. అదే విధంగా వాక్కు కూడా వచ్చి మితంగాను క్వాలిటీగాను ఉండాలి. వెజిటేరియన్, మనం వెజిటేరియన్ శాకాహారం తీసుకోవాలి అంటే మన కడుపుకి, శరీరానికి శాకాహారం తీసుకోవాలన్నప్పుడు మన వాక్కు కూడా శాకాహారంలో ఉండాలి. శాకాహారం అంటే అర్థమయ్యే ఉంటుంది. మనం పరుష వాక్కులు పలకకుండా, బూతులు మాట్లాడకుండా, ఇవన్నీ వచ్చి శాకాహారం. అది వచ్చి నాన్ వెజిటేరియన్ పదాలు అన్నమాట ఆ వాక్కులు. సో మనం వచ్చి మన పదాలు కూడా వచ్చి శాకాహారంగానే ఉండాలి. మన ఆత్మకి ఇస్తున్న ఆహారం అది. ఆహారం అంటే కడుపుకి మాత్రమే కాదు, మన ఆత్మారాముడు లోపల ఉన్నాడు కదా, ఆ పక్షికి ఇస్తున్న ఆహారము అది కూడా శాకాహారంగా ఉండాలన్నది నాకు వచ్చిన మెసేజ్. నేను ఇక్కడ విన్నవించుకుంటున్నాను అందరికీ. ఇందాక చెప్పాను కదా, వైఖరి వాక్కు అది ఏంటంటే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. హిట్లర్ అందరికీ తెలిసిన వ్యక్తే, అందరికీ తెలిసి ఉంటుంది, తెలవని వాళ్ళు ఉండరు. అతను ఏం చేస్తాడంటే వాళ్ళు ఎవరినైనా చంపడానికి ఎన్నో విధాలుగా ఆలోచిస్తాడనమాట. రకరకాలుగా వెరైటీగా ఆలోచిస్తుంటాడు. ఆలోచించేప్పుడు దానిలో ఒక భాగం ఏంటంటే, అదే ఎవరినైతే చంపాలనుకో వాళ్ళంతా పండబెట్టేసి ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకొని ఊరికే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లయ్య పుల్లయ్య అనుకుందాము. సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారు, మీ రక్తం నేను తీసేయబోతున్నాను, ఒక్కొక్క బొట్టు బొట్టుగా కారి కింద మొత్తం మీ రక్తం అంతా బయటకు వచ్చేస్తుంది, మీరు అలా మిమ్మల్ని అలా ఆ విధంగా చంపబోతున్నాను అని అంటాడు. అన్నప్పుడు ఆ ఎల్లయ్య ఏం చేస్తాడు, భయపడిపోతాడు. ఆ మన రక్తం వచ్చి చుక్క చుక్కగా బొట్టు బొట్టుగా పోయిందంటే, బయటకు పోతే మన రక్తం అంతా పోయి మనం చనిపోతాము అనే భయంతో, అంటే మనము ఎలా స్పందిస్తున్నాం అన్నది ముఖ్యం అన్నమాట. అతని వాక్కుకి మనం ఎలా స్పందిస్తున్నాం అని ఆ భయంతో ఏమైంది, అతను పెట్టకుండానే పెట్టలేదు, జస్ట్ చెప్పాడు. చెప్పినప్పుడే ఆ భయంతో, ఆ భావనలో ఏం చేశాడు, ప్రాణం విడిచిపెట్టేశాడు. ఇంకొకతనికి పుల్లయ్య అని చెప్పాను కదా, ఆ పుల్లయ్య ఏం చేస్తాడు, ధైర్యంగా ఉంటాడు అనమాట. ధైర్యంగా ఎలాగైనా జరిగేది జరుగుతుంది కదా, జరగనిమ్మని చెప్పి ధైర్యంగా ఉంటాడు. అతనికి పెట్టినా కానీ అతను ప్రాణం పోదు, తెలివిగా ఉంటాడు కాబట్టి. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మైండ్ సెట్. మన మైండ్ ని సెట్ చేస్తారు వాళ్ళు, వాళ్ళ వాక్కులతో సెట్ చేస్తారు అనమాట. అది మనం ఎలా స్పందిస్తున్నాం అన్నది మన చేతిలో ఉంది. ఆ వాక్కుని మనం ఏమంటారు దాన్ని, గ్రహించి ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అనేది సమయోచితంగా ఆలోచించి సమయస్ఫూర్తిగా మనం వచ్చి స్పందన ఉండాలన్నమాట. సో ఆ వాక్కు అది కూడా నాన్ వెజిటేరియన్ వాక్యే కదా అది. ఇందాక చెప్పాను కదా, మనము ఆహారము శాకాహారంగా ఉండాలి, వాక్కు కూడా శాకాహారం. ఇది ఎందుకు నెగిటివే ఎందుకు చెప్తున్నానంటే, నాన్ వెజ్గా మాట్లాడే వాళ్ళకి మనం కూడా, నేను కూడా ఇంక్లూడింగ్ మీ. సో మనము దానిలో ఎరుకుతో ఉండాలనే దానికి ఇంకొకరిది ఉదాహరణ చెప్తుంటాం మనము. ఆ విధంగా ఉండాలి. అక్కడ ఒక ప్రాణమే పోయింది కదా,
ఆ వాక్కు వల్ల దాన్ని మనం తీసుకున్నందువల్ల ఆ ప్రాణం పోయింది. సో దానిలో ఎరుకుతో ఉండాలి మనం ఆ విషయంలో. వెజిటేరియన్ వాక్కులుగా ఉండాలన్నమాట. మనవి శాకాహారంగా ఉండాలి. ఆత్మారాముడికి ఇచ్చారు ఏమంటే ముందు మన లోపల మన ఆత్మారాముడు వింటున్నాడు ఏది విన్నా కానీ. సో అవి ఆ విధంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చి మధ్యమ వాక్ అంటే మనలో మనం మాట్లాడుకుంటాం. మనతో మనం ఉంటూ మాట్లాడుకుంటాం కదా, లోపల పోతుంటాయి కదా, తర్వాత ఎవరికి వినపడకుండా గొనుక్కోవడం ఇలాంటివి చేస్తుంటాము. అది ఎందువల్ల వస్తుందంటే ఒకరు మనల్ని అటాక్ చేసేందుకు, బాధ పెట్టేందుకు, హింసించను మా వాక్కు అనే బాణాన్ని వదులుతారనమాట. వదిలినప్పుడు అప్పుడు ఏమవుతుంది, వాళ్ళని ఏం చేయలేము, అనలేరు. కొంతమంది స్థితి, కొంతమంది టిట్ ఫర్ టాట్, నువ్వు అన్నావా వెంటనే నీకు ఇచ్చేసాను చూసుకొని మళ్ళీ బాణం వీళ్ళు వదులుతారు. అలా కాకుండా మనం మనలో మనము వణుకుంటాము, ఇలా అవుతుంది అవుతుంది అని. దానికి పవర్ ఎక్కువ. ఆ వాక్ వదిలిన వాడు దానికి దాని రిజల్ట్, దాని ప్రభావం వాడి మీద ఉంటుంది. అనుభవిస్తాడు. ఏమంటే వాడు కర్మ సృష్టించుకున్నాడు, ఆ వాక్కుతో కర్మ సృష్టించుకున్నాడు, మన కర్మ తొలగిస్తున్నాడు. ఓకే. సో ఆ విధంగా మనం వచ్చి మనము ఇంకో అంటే వాళ్ళని బాధ పెట్టకూడకుండా మనల్ని మనం బాధపడతాం, దానికి బాధపడకూడదు. ఏమంటే వాడు చేసే తప్పుకి మనల్ని మనం ఎందుకు బాధ పెట్టుకోవాలి, రైట్? నేను ఆ స్థితిలో ఉన్నదాన్ని, అందువల్ల నేను చెప్తున్నాను. మనందరం ఆ స్థితిలో ఉండి ఇక్కడికి వచ్చిన్నాం. ఓకే. అలా అన్నప్పుడు ముందంతా మనకి ఎలా ఉండేది, ఓ తెగ ఏడుపు కన్నీరు మున్నీరుగా చేసేవాళ్ళం, వదిలేవాళ్ళము. చెరువులు అయితే నిండిపోయి ఉండేది అనమాట. అలా ఏడ్చేవాళ్ళం మనం. అది పనిగా ఇలా అన్నారే ఇలా చేశారని ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు ఏ స్థితికి వచ్చినాం, మనలో మార్పు వచ్చింది కదా, చైతన్యం వచ్చింది కదా. సో అన్నారు కొంచెం ఉంటుంది, అసలు లేకుండా ఉండదు, ఎవరికి ఉండదు, మానవులకి అసలు లేకుండా ఉండదు. మనకి మానవులంటే గౌతమ బుద్ధుడు కూడా ఒకప్పుడు ఎలా ఉన్నాయన, తను కూడా రియాక్ట్ అయ్యారు కదా, స్పందించారు కదా. అయ్యో ఇలా సవాలు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని బాధపడారు కదా. తర్వాత పోను క్రమేణా ఓవర్ నైట్ ఏది జరగదు, కాలక్రమేణా మార్పు వచ్చింది. ఆ విధంగా ఇప్పుడు వచ్చి మనకి కొంచెం ఉంటుంది, కొంచెం అది పర్వాలేదు, ఆ మాత్రమైనా ఉండాలన్నమాట. కొంచెం ఉంటే ఇప్పుడు వచ్చి ఓ అన్నారా, నువ్వు నన్ను అన్నావా, థ్యాంక్ యూ, నా కర్మని నేను నాలుగు ద్వారా చేసావు, సో థ్యాంక్ యూ సో మచ్ అని మనం వచ్చి ఆ స్థితికి రావాలి. ఓకే. వాళ్ళ స్థితి అది, వాళ్ళు చేశారంటే మనకు మంచి చేయడానికి వచ్చిన వాళ్ళు ఒక గురువులు అని. గురువులు కూడా కాదు, మన కర్మ తొలగించడానికి వచ్చిన ఒక గ్రహణం పట్టింది, గ్రహణాన్ని విడిపించేదానికి వాళ్ళు వచ్చిన గ్రహం అని మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయిందా, రైట్? నెక్స్ట్ వచ్చి పత్రి గారు చెప్పున్నారు శుభవాక్కులుగా ఉండాలి అన్నారు. ఆ కాలము శుభవాక్కులు అంటే ఏంటంటే, మనమంతా కూడా చిన్న పిల్లలు తుమ్ముతారు కదా, తుమ్మినప్పుడు ఏమంటాం, దేవుడి పేరు చెప్పకూడదు అని అంటారు. తుమ్మినప్పుడు శతాయుష్మాన్ భవ అని అంటాం, 100 ఏళ్ళ ఆయుసు అని అంటాము. ఎందుకంటే ఆ తుమ్మినప్పుడు అది కూడా మనం వచ్చి గూఢంగా లోతుకి వెళ్ళి నిన్న ఇలా అంటారు ఎందుకు అని తర్వాత గబక్కన గుర్తొచ్చింది అనమాట. ఈ కారణం ఏమంటే తుమ్మినప్పుడు చిన్న పిల్లలకి ఒళ్ళంతా అదురుతుంది, ముక్కు పుటాలు అదిరి ఏమైనా జరుగుతుంది. అందువల్ల శతాయుష్ 100 ఏళ్ళ ఆయుష్ అని అంటాము. ఎందుకంటే మన లోపల వచ్చి వాగ్దేవత ఉంటుంది. వాగ్దేవత ఆ దీవెనలు మనము ఒకరిని ఆశీర్వాదం దీవెన వాళ్ళకి మంచిగా మనము చెప్పంగా అది మనం అయిపోతాము. అది మనకి రిటర్న్ వస్తుందనే ఉద్దేశంతో మనం చేయకూడదు. మళ్ళీ ఏంటంటే ఆ దీవెనలు, అది దీవెన కదా, పసిపిల్లలకి మనం ఇచ్చే దీవెన కదా. సో ఆ వాగ్దేవత ఉంటుంది, తదాస్తు దేవతలు తిరుగుతుంటారని అంటారు కదా. మనం నోట్లోంచి పలికేది పరుషంగా రాకుండా శుభవాకుగా ఉండాలి, ఆశీర్వచనంగా ఉండాలి. ఉన్నప్పుడు తదాస్తు దేవతలు అది వాళ్ళకి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో ఆ మాట అంటుంటారు. సో మనము మన వాక్ వచ్చి ఒకరికి శుభం జరిగేలాగా ఉండాలన్నమాట. వాళ్ళు సంతోషపడి ఆనందపడి ఆ విధంగా ఉండాలి శుభవాక్కు. ఇందాక హిట్లర్ది చెప్పాను, కలుష వాక్కులు, నాన్ వెజిటేరియన్ వర్డ్స్, ఓకే, శాకాహార పదాలు, వాక్కు. ఓకే.
ఆ ఒక ఉదాహరణకి మా చిన్నమ్మాయి ఇప్పుడు తన బాబాయ్ థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నాడు. ఆ అమ్మాయి సెకండ్ స్టాండర్డ్ చదివేప్పుడు అనుకుంటా మేము తిరుపతికి వెళ్తా సెంట్రల్ స్టేషన్ లో కూర్చున్నాం ట్రైన్ లో. కూర్చుంటే ఒక అతను పాపం యాచిస్తున్నారు. ఓకే. తన అవసరానికి తను యాచిస్తున్నారు. కొంచెం పెద్ద వయసు కూడా పైబడే ఉంది. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, మేము నేర్పించలా ఏం లేదు. ఆ, అయ్యా ఇలా రండి. అర్థమైందా మీకు? తన వాక్కు ఎంత అంటే మర్యాద, సంస్కారం. మర్యాద అనే కన్నా ఆ మర్యాద దగ్గరే సంస్కారం వస్తుంది. ఓకే. వాళ్ళని మా పెద్దమ్మాయి వచ్చి పగలబడి నవ్వుతుంది. ఇంత ఇదిగా పిలుస్తున్నావు, ఇలా రండి అయ్యా ఇలా రండి అనింది ఇవ్వటానికి. కిటికీలో కూర్చున్నాం కదా, సో అక్కడికి వెళ్ళకుండా అనింది. అంటే అక్కడ సంస్కారం మనకి కావాల్సింది ఏంటి? సంస్కారం. ఆ సంస్కారాన్ని ఉమ్, మన దగ్గర లేదంటే అహంకారం ఉన్న చోట సంస్కారం ఉండదు. రెండు కారాలే. కరెక్టా? రెండు కారాలే. సంస్కారం, అహంకారం. అహంకారాన్ని విడనాడి సంస్కారంతో ఉన్నామంటే మనం వచ్చి మన ఆత్మ ఎదుగుదల ఉంటుంది. మనకి ఒక మర్యాద అనేది కూడా వస్తుంది. మర్యాద వస్తుందనే దానికోసం మనం చెయ్యక్కర్లా. సంస్కారాన్ని మనం అలవరుచుకోవాలి. రైట్? అది అయిందా? ఆ అమ్మాయికి ఆ వయసులో మనం ఏమి నేర్పించాము? మనం అలానే అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఒకటి ఉంటుంది. ఆ జీన్లోనూ ఉంటుంది అనమాట. మనం మన చుట్టూ చూస్తున్నది. ఇంతకీ చెప్పబోతే మేము ఉన్న ఇల్లు జాయింట్ ఫ్యామిలీ. చుట్టూ ఉన్నవాళ్ళు అలా భలే ఇదిగా మాకు నెగటివ్గా అంటే మా కర్మానుసారే నెగటివ్గా ఉన్నా కానీ ఆ పిల్లలో ఉన్న గత జన్మ సంస్కారాలు ఆ చిన్న వయసులో నెగిటివ్ గానే వింటుంది. విన్నా కానీ ఆ అమ్మాయిలోంచి అది వచ్చిందంటే అప్పుడు మనము ఏంటంటే మనకు కావాల్సింది అహంకారం కాదు, సంస్కారం. అది అయిందా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఆ, ముగ్గురు దేవతలు లక్ష్మి, సరస్వతి, గౌరీ అంటే పార్వతి అని అంటాం కదా. వాళ్ళ ముగ్గురు మనలోనే ఉన్నారు. మన వాక్కులో శుభవాక్కులు పలుకుతూ ఉన్నామంటే ఇంకొకరిని ఆ, పైకి తీసుకొచ్చే మాటలు, ప్రోత్సహించే మాటలు, ఆ, స్ఫూర్తినిచ్చే మాటలు, ఆశీర్వచనాలు ఇవన్నీ ఉంటే ఆ లక్ష్మి ఆ, అదే సంపద మనకి. మన మొహాన చిరునవ్వు ఉండాలి. చిట్టుడేస్తే పుట్టుడేవుతుందని అంటారు కదా, అలా కాకుండా ఏమంటారంటే లోపల ఉన్నదే బయటకు వస్తుంది. ఓకే. సో మనం వచ్చి చిరునవ్వుతో నటన లేకుండా లోపలను ఇన్నర్లోను అవుటర్లోను ఒకేలాగా ఉండాలి మనము. ఇక్కడ ఉన్నదే బయటికి ప్రతిబింబిస్తుంది. ఆ మామూలుగా అందరి ముందు నవ్వి మళ్ళీ వెనక వేరేలాగా ఉన్నామంటే అది ఎప్పటికైనా ఆ రంగు పోతుంది కదా. ఇప్పుడు మనం హెయిర్ డై వేసుకుంటున్నాము, పోతూ ఉంటుంది, మళ్ళీ అగైన్ అండ్ అగైన్ వేసుకుంటూ ఉండాలి కదా. అలా కాకుండా మనం వచ్చి ఎప్పుడు ఒకేలాగా శుద్ధమైన మనసుతో ఉండాలి. లక్ష్మి అదే మనకి లక్ష్మి. నగలు, వజ్రాలు, వైడూర్యాలన్నీ ఈ లక్ష్మి అనే ఈ సంపద. తమిళ్లో చెప్తారు పున్నగై. పున్నగై అంటే చిరునవ్వు. ఆ చిరునవ్వు దానికన్నా పొన్నగై పొన్ను అంటే బంగారం అనమాట. బంగారు నగ కన్నా పున్నగై వచ్చి చాలా ఉత్తమమైనది అనేది చెప్తారనమాట. పున్నగై అంటే మన చిరునవ్వు, కల్మషం లేని చిరునవ్వు వచ్చి ఉత్తమమైనది. సో ఆ బంగారు ఆభరణాల కన్నా మన మొహాన ఉన్న ఒకరిని ఆకర్షించే శక్తి అక్కడే వస్తుందన్నమాట. ఆకర్షణ శక్తి. ఇంకొకరు మనల్ని మన ఆకట్టుకోవడం అనమాట అది. ఓకే. సో మనం వచ్చి ఆ చిరునవ్వుతో స్వచ్ఛమైన మనసుతో వచ్చే చిరునవ్వుతో ఉన్నామంటే అదే మనకు ఆభరణం. మనం వేరే ఎక్స్ట్రా వేసుకోనక్కర్లేదు. ఎన్ని పైనుంచి కింద దాకా దిగేసుకుంటే కూడా దానికి లేని విలువ సింప్లిసిటీకి ఉంటుంది. చాలా మనం చూస్తున్నాం అనమాట. నా అవగాహనలో స్వర్ణమాలమ్మ చాలా సింప్లిసిటీ అన్నమాట. నేను గమనించిన దానిలో చాలా సింపుల్ గా ఉంటారు. తన డ్రెస్సింగ్ లో కానీ దేనిలో కానీ చాలా సింపుల్ గా ఉంటారు. ఆకర్షించబడ్డారు అక్కడ ఆ సింప్లిసిటీ. తను అనుకొని ఉంటే బాగా హోదాగా ఉండి ఉండవచ్చు, ఏది కూడా వచ్చి గ్రాండ్ గా ఉండి ఉండొచ్చు. కానీ తను సింప్లిసిటీతోనే ఉన్నారు. ఇవాళ వాళ్ళ గురించి చెప్తున్నామంటే కారణం తన సింప్లిసిటీ, ఆ ఆదర్శం.
ఆదర్శంగా మనం తీసుకుంటున్నామంటే తన సింప్లిసిటీనే ఇంత దూరం. ఆ సింప్లిసిటీ వల్ల పత్రి గారు కూడా ఇంత దూరం ప్రయాణించగలిగారు. సో ఆ సింప్లిసిటీ అదే వచ్చి మహాలక్ష్మి మనకి. తర్వాత సరస్వతి, మన వాక్కు ఇంకొకరికి చైతన్యం కల్పించేలాగా ఉండాలి, అదే సరస్వతి. లక్ష్మి ఇప్పుడు ధైర్యం ఏమైతే అయితే ఏమి, ఏదన్నా జరిగిందా, మనం ఏడుస్తే అయితే ఏమి అని ఒక మనం వచ్చి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నాకు నిన్న దెబ్బ తగిలిందని నిన్న చెప్పాను కదా, ఆగస్టు 2. మా వాళ్ళందరినీ ఎందుకు రావద్దన్నానంటే, అయిందా, ఇలా అయింది, అది ఇది అని అంటారు అనమాట. మనకి ధైర్యాన్ని ఇవ్వరు వాళ్ళు. నాకున్న ధైర్యాన్ని కూడా వాళ్ళు తీయటానికి వచ్చేస్తారు, డ్రైన్ చేసేస్తారు అనమాట. సో అవసరం లేదు. ఓకే, అలా వచ్చి అది ధైర్య లక్ష్మి. మిగతా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఆ గౌరీదేవి, ముగ్గురు దేవతలు మనలోనే ఉన్నారు. ఆ ధైర్యం మనకి రావాలి ముందు. ఆ ధైర్యాన్ని కోల్పోకుండా మనలో మనం బాగా నాటుకొని మిగతా వాళ్ళకి ఆ ధైర్యాన్ని మనం ఇవ్వాలన్నమాట. నీకు ఏమన్నా రాదా, ఆ, ఏముంది, అది ఒక పెద్ద పనా, నువ్వు అనుకుంటే నీ వల్ల కానిది ఏం లేదనే మాట మనం ఆ ధైర్యాన్ని ఇవ్వాలి ఇంకొకరికి. మనలోనే ఉందది ఆ శక్తి, మన ముందు మనలో అలవర్చుకొని నా వల్ల కాదేమో అలా అనుకోకూడదు. అలా అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళే మన దగ్గరకు వస్తారు, మనల్ని ఇంకా డ్రైన్ చేసేందుకు వస్తారు అనమాట. సో మనకి ధైర్యం అనేది ఉండాలి. ఆ పార్వతి అందరూ మనలోనే ఉండాలి. ఇంకొకరికి మనం ఆ ధైర్యాన్ని ఇచ్చినప్పుడు ఆ పార్వతీదేవి కూడా మనలోనే ఉంది. ఆ ముగ్గురు ఉన్నారు కదా, అది ముగ్గురు దేవతలు మనలోనే ఉన్నారు కదా ఇప్పుడు. సో మనం హిట్లర్గా ఉండాలా, లేకుంటే ఈ లక్ష్మీ సరస్వతి గౌరీదేవి లాగా మనం ఉండాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి. అయిందా? ఇంకోటి ఏంటంటే, నిన్న వైట్ పేపర్లో చూపించాను కదా, అంటే స్వచ్ఛంగా ఉంది ఆ వైట్ పేపర్. మామూలుగా వైట్ పేపర్ అని అనుకుంటాం. అప్పుడు దానికి అంత వాల్యూ ఉండదు. ఇంకొకరు వచ్చి దాని మీద ఒక మచ్చ వేసారు. అలా వెయ్యాలి, వేసినప్పుడే ఆ వైట్ పేపర్ లో వచ్చి అద్భుతమైన ఎంత డ్రాయింగ్ వేసి ఎంత సృష్టించవచ్చు కదా, దానిలో ఎంత క్రియేటివిటీ, ఎంతమంది చూసి ఆనందిస్తారు కదా, ఎంతమందికి మంచి జరుగుతుంది కదా దాన్ని చూసేందువల్ల, మనకి ఆత్మ ఎంత సంతోషిస్తుంది కదా. సో ఆ తెల్ల కాగితంగా కాకుండా దాని మీద ఒకరు మచ్చ వేస్తే అది మన మంచికే వేస్తారని మనం ఒక నిర్ణయానికి రావాలన్నమాట. థ్యాంక్ యూ, నా మీద నువ్వు బురద చల్లావా లేదా మచ్చ వేసావా, ఓ థ్యాంక్ యూ అని అనుకొని దానిలో అద్భుతాలు సృష్టించామంటే అందరికీ తెలుస్తుంది, అందరూ దాన్ని చూసి ఆనందిస్తారు. సో తెల్ల కాగితంగా ఉన్నా అది అట్లే తెల్ల కాగితంగానే ఉంటుంది. వీళ్ళ వల్ల మనము బయటకు వస్తాము. ఆ మచ్చ వేసిన వాళ్ళకి మనం కృతజ్ఞతతో ఉండాలన్నమాట. వాళ్ళకి డైరెక్ట్ గా చెప్పక్కర్లా, మన మనసులో మనం వచ్చి, ఓ నన్ను ఇలా అన్నందువల్ల నేను బయటకు రాగలిగాను అని ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉందన్నమాట, టూ మచ్ ఆఫ్ అటెన్షన్ మేక్స్ డాంకీ యాజ్ లయన్. మనము ఎవరికి ఎక్కువ అటెన్షన్ ఇవ్వకూడదు. ఇది నా అనుభవం కూడా నేను చెప్తున్నాను, అందరికీ అనుభవం వచ్చి ఉంటుంది అది. ఎవరికి టూ మచ్ అటెన్షన్ ఇవ్వకూడదు. ఇచ్చామంటే అది వచ్చి ఆ గాడిద వచ్చి పులి అని ఒక ఊహాగానంలో ఉంటుందన్నమాట. సో ఎవరికి టూ మచ్ ఆఫ్ అటెన్షన్ ఇవ్వద్దు. నీ ఆత్మారాముడికే నువ్వు అటెన్షన్ ఇవ్వాలి. నీ ఆత్మారాముడిని నువ్వు ప్రేమించు ముందు, వాడిని టేమ్ చేయి, అంటే బుజ్జగించు, నీ వల్ల అవుతుంది, నువ్వు నలుగురికి మంచి చేయగలవు, ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో అని మనం వచ్చి అలా చేసుకోవాలన్నమాట. సో ఒకరికి టూ మచ్ ఆఫ్ అటెన్షన్ ఇవ్వకూడదు మనము. జీవితంలో మనకి ఇవన్నీ చాలా ముఖ్యమైన పాయింట్ అనమాట ఇది. అయిందా? ఇంకొకటి ఏంటంటే, ఒక చిన్న కథ చెప్తాను. ఒక కప్ప తాటి చెట్టు ఎక్కడానికి స్టార్ట్ చేసేప్పుడు కప్ప ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఆ కప్ప ఫ్యామిలీ ఏమంటుంది, వద్దొద్దు, అంత ఎక్కువ ఎత్తుకు వెళ్ళామంటే పడిపోతావు, ఎక్కొద్దు ఎక్కొద్దు అని అంటే, అది దాని పాటికి అది సరసరసరని పైకి వెళ్ళిపోతుందంట. పైకి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళంతా అవాక్ అయిపోతారు. ఏంటి దీనిలో ఎవరికైనా అర్థమై ఉంటే ఎలా ఎక్కగలిగింది, వీళ్ళందరూ వద్దనే డిస్ట్రాక్ట్ చేస్తుంటే కూడా ఎలా పైకి వెళ్ళింది, అది ఎవరికైనా తెలిస్తే ఒకరు చెప్పండి. ఏమంటే మీకు పదును పెట్టాలి కదా, వినిపిలేదు.
ఆ కప్పలో అంటే మన ఆత్మస్థైర్యం ఉందన్నమాట. వాళ్ళు వద్దన్నా గాని నేను ఎక్కగలననే పాజిటివ్ థింకింగ్‌తో ఎక్కుండొచ్చేమో. ఆహా! చెవిటి కప్ప. చెవిటి కప్ప. కరెక్ట్. మరి రెండు ఏమంటే చెవిటి కప్ అనేది మెయిన్ పాయింట్. రెండోది కూడా తను ఎంత పూర్తిగా చెప్పారు, సమయోచితంగా చెప్పారు చూడండి. ఎవరైనా వాక్కుంటారా నేను వెళ్తాను అనేది అది అది ఉండాలి మనలో. చెవిటిగా అది అనేది ఏంటంటే అది చెవిటి కప్ప, అది రైట్, యాక్సెప్ట్ చేసుకుంటాను. కానీ వీళ్ళు ఎంత బాగా చెప్పారు చూడండి, అంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ వచ్చింది అక్కడ. ఆ మీరు ఎన్నైనా వాక్కుంటారా నేను ఎక్కేది ఎక్కుతాను, పడితే నేనే కదా పోతాను అనే దా ఆత్మస్థైర్యం అన్నమాట. దాంతో ఆ ధైర్యంతో ఎక్కిందనమాట. సో మనము ఆ చెవిటిగా ఉండాలి అనేది కాదు, మనకి విన్నా కానీ విననట్లుగా, వినిపించినట్లుగా చెవిడు లాగా నటించాలి. నటించాల్సిన అవసరంలా. నువ్వు అంటున్నావా, నువ్వు ఈ చెవులో నుంచి నాకు కనిపిస్తుంది అనుకుంటా, ఈ చెవులో ఈ సైడ్ చెప్పారా, ఈ సైడ్ నుంచి వదిలేసి మనం వాటికి మనం రీచ్ అవ్వాలి గోల్. అర్థమైందా? మనం ఎలా ఉండాలి, ఆ కప్పలాగా ఉండాలి. నువ్వు ఎన్నైనా అనుకో అని మనల్ని వచ్చి కిందకి లాగడానికి చాలా గ్రహాలు వస్తుంటాయి. దాన్ని అధిగమించి మనము ఆ కప్పలాగా పైకి పోయి మన గమ్యాన్ని మనం చేరుకోవాలి. ఒక్కొక్కరికైనా ఒక్కొక్క డెస్టినీ ఉంటుంది. మనం ఏం చేస్తాము, టూ మచ్ ఆఫ్ అటెన్షన్, ఇందాక చెప్పాను కదా, ఆ అటెన్షన్ ఇచ్చినప్పుడు మనం అక్కడే ఉండిపోతాము. ఒక స్టేజ్ తర్వాత వాళ్ళకి అర్థమయ్యి ఏం చేస్తారు, మనల్ని మాటల ద్వారా ఏదో ఒక విధంగా మనల్ని పైన ఉన్న మాస్టర్స్ వచ్చి లాగడానికి వాళ్ళ ద్వారా పరుషంగా మాట్లాడించి మనము బయటకు వచ్చే స్థితిని క్రియేట్ చేస్తారనమాట. అదే అందరికీ ఏదో ఒక విషయంలో ఫ్యామిలీస్లో కానీ ఎక్కడ కానీ మనం కాపాడబడతాము. అది జరిగి ఉంటుంది, నాకు జరిగింది, మనందరికీ జరిగి ఉంటుంది. సో దానికి మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళు అలా అన్నారు అని పీక్కుంటా మనల్ని మనం వచ్చి మభ్య పెట్టుకోకూడదు. ఓకే. ఇంకొకటి, సేమ్ పులి గాడిదే ఒక చిన్న కథ చెప్తాను. గాడిద పులి దగ్గరకు వస్తుందంట. వచ్చినప్పుడు ఆ ఆ, ఏమి ఇలా డల్గా కూర్చున్నావని గాడిద పులిని అడుగుతుందంట. ఏం ఆహారమే లేదు ఈరోజు. అవును అవునా, నీకేం దొరకలేదా, ఆకలే నీకు? నేను చూడు కడుపు నిండా తిన్నాను, ఆ బ్లూ బ్లూ కలర్ గడ్డిని కడుపు నిండా తిన్నాను అనిందంట. అన్నప్పుడు పులిలా, ఏంటి గడ్డి బ్లూ కలరా, పచ్చే కదా అని అంటే, కాదు బ్లూ కలరే, నేను తిన్నది బ్లూ కలరే అని ఇలా వాదన జరుగుతున్న ఎండ్లెస్ గా ఉంటుంది అనమాట. సరే ఇంకేం చేస్తామని రాజు దగ్గరికి, సింహం దగ్గరికి వెళ్తారంట ఇద్దరు. వెళ్ళి ఇది మొర పెట్టుకుంటుందంట పులి. గడ్డి ఎక్కడైనా బ్లూ కలర్ లో ఉంటుందా, ఇది వాదిస్తుంది అని అంటే సింహం అంటుందంట, ఇది అవును బ్లూ కలరే గడ్డి అని చెప్పింది. అది సంతోషంగా, చూడు నాది కరెక్ట్ అని చెప్పారు కదా అని, ఇది ఇది చెప్పిన అబద్ధానికి కరెక్ట్ అన్నారు కదా అని నవ్వుకుంటా సంతోషంగా వెళ్ళిపోతుంది గాడిద. ఇది ఏడుస్తుందంట పులి. ఎందుకు, వాడు అబద్ధం చెప్తే కూడా నువ్వు దాన్ని కరెక్ట్ అని అన్నావు ఎందుకు అని అంటే, ఏదన్నా పనికి మాలిన పని చేస్తే గాడిద అని అంటారు కానీ మంచిగా ఉంటే పులి బిడ్డరా అని పొగిడేది ఎవరిని, నిన్న దాన్ని అని అడిగిందంట. అర్థమైందండి? సో అది దాని స్థితి, అది దానికి అక్కడ ఆర్గ్యుమెంట్ కి ఎండ్లెస్ అన్నమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, అవునా నువ్వు చెప్పేదే కరెక్ట్ అని చెప్పి మనం సైలెంట్ అయిపోయి, మనకు తెలుసు నిజమేమని తెలుసు, ఓకే, సైలెంట్ అయిపోయి కొన్ని కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో కొన్ని వాళ్ళ స్థితులను బట్టి మనం అలా చెప్పామంటే వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అదేం నిజం కాదు కదా, నిజం అవదు కదా, వాడు అబద్ధం చెప్పినా నిజం అవదు, వాడి స్థితి అదే అనేసి మనం వచ్చి మనం గెత్తుగా ఉండాలి. మన దీనిలో మనం మనకని ఏమంటారు, మనకని కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి కదా, మన స్టాండర్డ్స్ లో మనం ఉండాలి. ఓకే. శుభవాకు, సత్యవాకు. నెక్స్ట్ వచ్చి పత్రి గారు కూడా అన్నారు, నిజం మాట్లాడు, సత్యం మాట్లాడు అని ఉన్నారు. పత్రి గారు చెప్పింది, నేనేం ఇదిగా చెప్పట్లా. నిజం మాట్లాడు, సత్యం మాట్లాడు.
ఇందాక గాడిద చెప్పారు కదా, అబద్ధం చెప్పిన అని అంటే వాడికి ఇంకా వాడు మానడు. నేను చెప్పిందే కరెక్ట్ అని అన్నప్పుడు అవును అవును రప్ప అని చెప్పి వదిలేస్తే పోతుంది. అంతేగాని అన్ని చోట్ల వచ్చి అసత్యాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. సత్యవాకు దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఆమ్, ఇక్కడ తమిళనాడులో జరిగిందన్నమాట. ఇప్పుడు కాదు, కాలంలో, పురాతన కాలంలో నక్కీర్ అని ఒక కవి ఉన్నారు, శివభక్తుడు. ఆయన్ని పరీక్షించడానికి అంటే నేను భక్తికి చెప్పట్లేదండి, నేను మా జ్ఞానానికి చెప్తున్నాను, జ్ఞానకోణం నుంచి. ఆ అక్కడ ఏమవుతుందంటే రాజు, ఆ దేశం రాజు, రాజు పేరు మర్చిపోయాను, రాజు గారి పేరు. ఆ రాజు ఆడవారి పుర్లకి సువాసన ఉంటుందా అని ఒక ప్రశ్న వస్తుంది అనమాట. వచ్చినప్పుడు నకీర్ అని అడుగుతారు. ఆ, దీనికి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి మేము బహుమతి ఇస్తాము అని అనౌన్స్ చేస్తారు రాజ్యంలో. అనౌన్స్ చేసినప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు, ఇది సినిమా వర్షన్, ఇప్పుడు చెప్పబోయేది సినిమా వర్షన్లో ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి ఇది నా అది ఆ బహుమతి వచ్చిందంటే నా కుటుంబానికి ఇప్పుడు బాగుంటుంది అని ఒక గుడిలో, శివాలయంలో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే నాకు రావాలి ఎట్లా అంటే అంత కవితలు అంత జ్ఞానం లేదు తనకి. ఆయన ఆ పరమేశ్వరుడు వచ్చి మారువేషంలో వస్తాడు. వచ్చి నేను ఒక కవిత ఇస్తాను, రాసిస్తాను, దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఇవ్వు, ఆన్సర్ నీకు బహుమతి వస్తుంది కదా, దాన్ని నువ్వు తీసుకో అని చెప్పి అంటాడు. నేను నమ్మను అని అంటాడు. అన్నప్పుడు కాదు నువ్వు తీసుకెళ్ళి ఇవ్వు అని అంటారు. అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు అది చదివి సంతోషపడతా అనమాట రాజు. నాకు కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చిందని రాజుగారు సంతోషపడతారు. సంతోషపడినప్పుడు ఈ నక్కీరన్ ఏం చేస్తాడంటే లేదు, అలాంటిది సువాసన లేదు అని నకీరన్ అంటారనమాట. అన్నప్పుడు అక్కడ ప్రూవ్ చేయాలి కదా, ప్రూవింగ్ పాయింట్ అది. ఆ ప్రూవ్ చేయడానికి వచ్చినప్పుడు శివుడు మారువేషంలో వస్తాడు. వచ్చి ఇది నీకు ఎవరు ఇచ్చారు అని, నాకు అంత ఇప్పుడు ఇతను అంత జ్ఞానం లేదు, నిజం అడిగినప్పుడు భయపడిపోతాడు కదా. ఆన్సర్ నువ్వు ఈ నకీరన్ అడుగుతాడు ఆ పేద బ్రాహ్మణుని, ఇది ఏంటి, ఎలా వచ్చింది అని ఎక్స్ప్లెనేషన్ అడిగినప్పుడు చెప్పలేకపోతాడు. ఏమంటే తను రాసుంటే ఎక్స్ప్లెయిన్ చేయగలరు కదా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయినప్పుడు నేను కాదు ఇచ్చిందే, నాకు ఒక ఆయన ఇచ్చాడు అని చెప్పి ఆయన తీసుకురాను వెళ్ళి అతన్ని తీసుకురమ్మంటారు. శివుడు మారువేషంలో వస్తా అన్నమాట. వచ్చినప్పుడు ఇక్కడ పలానా చోట తప్పు ఉంది అని నకీరన్ గారు అన్నప్పుడు కాదు అని శివుడు ఆర్గ్యూ చేస్తాడు. ముక్కంటి వాడు దిగొచ్చి చెప్పినా తప్పు తప్పేనా అని అడుగుతాడు. శివుడే అడుగుతా అనమాట. ముక్కంటి వాడు దిగొచ్చినా తప్పు తప్పే అని అంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు అనమాట. తన నిజ రూపంలో వచ్చి నిన్ను పరీక్షించడానికి నువ్వేమన్నా తొణిగిపోతావా అనేందుకు మీకు అర్థమై ఉంటుంది ఏం పరీక్ష అనేది. ఎవరైనా కానీ తప్పు అంటే తప్పే, ముక్కంటి వాడి దిగొచ్చినా తప్పు తప్పే. అక్కడ తప్పు అనేది అది ఎట్లా చెప్పాలంటే నువ్వు తప్పు చేసావు అని వాళ్ళని వచ్చి హింసించేలాగా అనకూడదు, మృదువుగా మన వాక్ వచ్చి, మాటే మాణిక్యం అని అంటారు అని వినుంటారు మీరు, నానుడు ఉంది మనకు తెలుగులో. ఓకే, అంత మృదువుగా వాళ్ళకి ఇంగ్లీష్ లో చెప్పాలంటే టేమింగ్ అంటే బుజ్జగించి చెప్పినట్లుగా వచ్చి వాళ్ళు బాధపడకుండా మార్పు వచ్చేలాగా మనం చెప్పాలి. అంతేకాని మనం వచ్చి నోరు ఉంది కదా అని పరుషంగా మాట్లాడి వాళ్ళని ఇంకా తప్పులు చేసే స్థాయికి తీసుకుపోకూడదు. ఇంకా వాళ్ళు ఇలా అన్నారు కదా, నువ్వు అన్నావు కదా నేను అంతే అనే ఒక స్థితికి రాకుండా మనం వచ్చి అలా డీల్ చేయాలి. అలా డీల్ చేసినా కానీ నేను ఇంతే, నేను చూసుకోపోవే అని సంస్కారం లేకుండా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా వచ్చేయాలి. అది ఏంటంటే ఇందాక గాడిద కథ చెప్పాను కదా, బ్లూ కలరే పచ్చిక అన్నప్పుడు వదిలేసేయాలి. వాళ్ళ స్థితి అది అనుకుని వదిలేసి వచ్చేయాలన్నమాట. ఓకే, మాటే మాణిక్యం. ఆ మాట హిట్లర్ చెప్పిన మాట వల్ల ఏమీ రక్తం పీకపోయినా కానీ చనిపోయాడు ఒక అతను. ఓకే, మన మాట బ్రతికించేలాగా ఉండాలి. ఈనాడు ఒక వీడియో కూడా చూశాను, తల్లి చనిపోయింది ప్రసవ సమయంలో, ప్రసవించేసి పోయింది. ఆ పాపని పడుకోబెట్టారు గుండెల మీద. ఆ పాప ఏడుపుకి, ఆ శబ్దానికి తల్లి లేచిందన్నమాట. ఓకే,
ఇంకొకటి ఒక ఒకరికి వచ్చి భార్య భర్తలు, ఇది నిజంగా జరిగింది. ఆ, ఒక పాప ఉంది వాళ్ళకి. సెకండ్ వచ్చి రెండవది గర్భం దాల్చి ఉంటుంది. అప్పుడు చిన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తారు అన్నమాట ఆ పాపని. అమ్మ నీకు భగవంతుడు ఒక పాపని ఇస్తున్నాడు, నువ్వు అంత ఇదిగా చూసుకోవాలి అని చిన్నప్పటి నుంచి ఇప్పుడు కౌన్సిలింగ్ అని ఇస్తున్నారులే. ఒక పాప ఏమంటే పొసెసివ్నెస్ వస్తుంది, నాకు ఒకరు పోటీ వస్తున్నారా అనేది వస్తుంది అనమాట. నేనే పెద్ద గొప్ప అని నాకే అటెన్షన్ ఇవ్వాలనే ఒక ఇది రాకుండా అలా ట్రైన్ చేస్తారు. చేసినప్పుడు ఫైనలీ డెలివరీ అవుతుంది. డెలివరీ అయ్యి పాపకి చాలా క్రిటికల్ అనమాట, పుట్టిన బాబుకి చాలా క్రిటికల్ గా ఉన్నప్పుడు ఎవరిని ఐసీయూలో పెట్టుంటారు, ఎవరిని అలౌ చేయరు. ఈ పాప ఏమంటే రోజు వాళ్ళ నాన్న వచ్చి మీరు అలా చెప్పారు కదా, నాకు ఒక పాపని భగవంతుడు ఇస్తున్నాడు అని చెప్పారు కదా, నువ్వు అమ్మలాగా చూసుకోవాలని చెప్పావు కదా, నన్ను చూడనివ్వట్లేదే, ఆ బాబుని నన్ను చూడనివ్వట్లేదే, నా బిడ్డను నాకు చూపించట్లేదు అని ఒకటే ఏడుస్తుంది. చెప్పినా కానీ వినలా. ఆ తర్వాత అమ్మాయికే ఏడ్చి ఏడ్చి మనకు వెక్కి వెక్కి ఏడ్చామంటే కొంచెం ఊపిరి ఆగిపోయేలాగా ఉంటుంది కదా, ఆ పరిస్థితి చూసి డాక్టర్స్ సరే పోనీలే ఐసీయూలోకి అలౌ చేయరు, అయినా కానీ పోనీలే అని అలౌ చేశారు. పోయిన తర్వాత ఆ పాప లేనానా నీకు నేనున్నాను, నువ్వు నిన్ను ఇలా చూసుకోవాలనుకున్నాను, అలా చూసుకోవాలనుకున్నాను, నువ్వు ఇలా అసలు కదలకుండా ఉన్నవే నువ్వు, ఏంటి ఇది అని ఏడ్చి ఆ అమ్మాయి మాట్లాడి 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 చలనం వచ్చింది ఆ బాబులు. బాగా ఓకే. ఆ మాట ప్రాణం తీసేది వాక్కే, ప్రాణం పోసేది ఆ వాక్కే. మన మన వాక్కు వల్ల మనకి గౌరవం వచ్చేది వాక్కే, ఉన్నత స్థలాలకి పోయేది వాక్కే, దిగజారి బురదలో కాదు ఇంక దేనిలోనో కూపంలో పడేది కూడా మన వాక్కే. అది మన చేతిలో ఉంది. సమయం అయింది అనుకుంటా. దీని మీద ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా నేనేమైనా తప్పుగా చెప్పున్నా నాకు చెప్పండి. లేదు మేడం, చెప్పండి మేడం, ఇంకా టైం ఉంది మేడం. ఇంకా టైం ఉందా? టైం ఉంది, చెప్పండి. బాగుందండి. సరే. ఇంకొకటి మన మాటలు వచ్చి చార్లీ చాప్లిన్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకే. చార్లీ చాప్లిన్ గారు తనకి ఎన్నో బాధలు, చాలా బాధలు అన్నమాట, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా బాధలు, అయినా కానీ 10 మందిని నవ్వించారు, ఎన్నో వేల మంది లక్షల మందిని హాస్య నటుడుగా నవ్వించాడు ఆయన. వాళ్ళలో ఉన్న బాధని బయటకు, నవ్వితే బాధ బయటకు పోతుంది కదా, అలా చేశాడు. మనం కొంతమంది ఏం చేస్తాము, మన నవ్వు ఏం చేస్తారనేది కూడా కొంతమందిని కూడా వదిలేస్తాము. మన నవ్వు నలుగురిని మన నవ్వు ఇంకొకరిని ఏడిపించకూడదు. అర్థమైందా మీకు? మనం వచ్చి వెటకారంగా సెటైర్స్ అని అంటారు కదా, నేను తెలుగు ఆంధ్రాకి వచ్చినప్పుడు ఈ పదం నేర్చుకున్నాను. నాది మాతృభాష తెలుగు అండి. నాది నా ప్రాంతీయ భాష నెల్లూరు జిల్లా కాబట్టి, నెల్లూరు ఆడపడుచు కాబట్టి నా ప్రాంతీయ భాష ఇలా ఉంటుంది. యాస మారుతుందే కానీ నా మాతృభాష నా తెలుగు. ఓకే. ఈ మన సెటైర్లతో వెటకారాలతో ఇంకొకరిని ఇంకొకరు ఏడ్చేలాగా ఉండకూడదు. మన మాట నలుగురిని సంతోషపరిచేలాగా, ఆనందపరిచేలాగా ఉండాలి మన మాట. దీనిలో ఎరుకతో ఉండాలి మనము. చాలా ఎరుకలో ఉండాలి. ఇది అస్సలు మనం మర్చిపోకూడని ఒక పదం అనమాట. మన మాట ఇంకొకరిని ఉత్తేజపరచాలి, సంతోష పెట్టాలి, ఆనందపరచాలి. మన ఏడుపు, మనము చిన్నపిల్లల దగ్గర మనము ఏడ్చినట్లు నటిస్తాము, గుర్తుందా? మనము చేస్తున్నాం, మనందరం చేస్తున్నాము అని ఏడుస్తాం కదా, దానివల్ల ఆ బిడ్డ నవ్వుతారు, పాపో బాబో నవ్వుతారు కదా, దానిలో ఆనందపడతారు కదా. ఆనందం అలా ఉండొచ్చు. అంటే ఉదాహరణకు చిన్నపిల్లలు అని చెప్పాను, ఓకేనా? మన ఏడుపు ఇంకొకరిని నవ్వించేలాగా ఉండొచ్చు, కానీ మన నవ్వు ఇంకొకరు ఏడ్చేలాగా ఉండకూడదు. ఇది చాలా 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 విలువైన వాక్యం. దీన్ని మనం ఎప్పుడు ఎరుకుతూ ఉండాలి. అలా ఏడిపించినప్పుడు ఏమంటే ముఖ్యంగా
మనం ఇంకొకటి ఆ, మహాభారతం ఉంది, ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. ధర్మరాజుని యుధిష్ఠిరుని అబద్ధం చెప్పమంటారు. ఏమంటే ద్రోణాచార్యుడిని ఎదుర్కోలేక పడగొట్టాలి కదా. అందువల్ల అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటే, అయినా ఇంకోసారి చెప్తున్నాను. ఆ పడగొట్టాలి, ఏం చేయాలా? అబద్ధం చెప్పమంటారు. అశ్వత్థాముడే బలం ద్రోణాచార్యుడికి. అశ్వత్థామ చనిపోయినట్లు అబద్ధం చెప్పమంటే, నేను చెప్పను, అబద్ధం నేను పలకను, సత్యవాక్య పలుకుతాను అంటాడు. అప్పుడు దానికి ఒక సలహా ఇస్తారన్నమాట. అశ్వత్థామ హతం హత అని చెప్పినప్పుడు అక్కడ అయిపోయింది ద్రోణాచార్యుడి పని. అశ్వత్థాముడు చంపబడాడు అన్నప్పుడు అయిపోయింది. తర్వాత వెనక ఒక తోక చిన్నగా మెల్లగా కుంజరహ అంటే ఏనుగు. ఓకే. ఆ అక్కడ కూడా ఆయన వచ్చి నేను సత్యవాకే పలుకుతాను అన్నప్పుడు ఇది చెప్పారు. ఆ కుంజరహ అనే శబ్దం వచ్చినప్పుడు శంఖానాదమో ఏదో వస్తుంది అనమాట. అది వినిపించదు ఆయనకి. ఈ మాటతోనే అయిపోయింది ఆయన పని అక్కడ. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వచ్చి సత్యవాకు పలకాలి అంటే ఆ కథ అక్కడ దుష్టులు పోవాలి కాబట్టి ఆ విధంగా కాయిన్ జరపబడింది. ఓకే. కుంచరహ అనేది మెల్లగా సౌండ్ ఎవరికి వినిపించకుండా అట్లా చేశారనమాట. ఓకే. అది భారతం. నిన్న చెప్పాను, నా ముందు నా వెనక ఇంత బలంగా ఉందని దుర్యోధనుడు చెప్పి, నా ముందు కృష్ణుడు అన్నాడని అర్జునుడు చెప్తాడు. కృష్ణుడు అంటే అది ఎవరు? ధర్మం. మనం జ్ఞాన కోణం నుంచి చెప్పుకోవాలంటే, నా ముందు నా ధర్మం ఉంది, అది నన్ను కాపాడుతుంది. సో నేను ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇంకొకరిని బాధ పెట్టేది. ఒకరిని బాధ పెట్టామనుకోండి, ఇందాక నేను చెప్పాను లోపలే కొనుక్కోవడము అని, మనతో మనం మాట్లాడుకుంటూ ఉంటామని, ఇలా చేశారే అలా చేశారే అని, దాని ప్రభావం వాళ్ళకి ఉంటుంది, బాధ పెట్టిన వాళ్ళకి. ఓకే. ఏమి అనేస్తే అయిపోతుంది, అంతటితో క్లియర్ అయిపోతుంది, అకౌంట్ సెటిల్ అయిపోతుంది. కానీ వాళ్ళు మనసులో పెట్టుకొని ఏమి చేయలేక అంతా నువ్వే అని శరణాగతి అయ్యామంటే ఏం జరుగుతుందో జరగని, ఇలా చేశారే ఎందుకు ఇలా, కొంతమంది ఏమంటే ఇలా చేశారే అని బాధపడతారు. కొంతమంది ఏమంటే ఎందుకు వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, మనం మంచిగా ఉన్నాం కదా, వాళ్ళు మంచిగా ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు అనమాట. దానికి ఒక చిన్నది ఏంటంటే, జింక పులిని చూసి నేను దాన్ని తినను కదా, అది కూడా నన్ను తినకూడదు అనుకుంటే దానిలో అర్థం ఏమన్నా ఉందా? తినదు కదా అనుకుంటే అర్థం లేదు కదా. అలాగే కొంతమంది అలాగే ప్రవర్తిస్తారు. మనం వచ్చి లోపల ఎంత కుములుతామో రియాక్ట్ అవ్వకుండా కొంతమంది స్థితికి కుములుతారనమాట. కుమిలి అది అంత ప్రభావం ఉంటుంది. అది కూడా కాకుండా, ఓ నువ్వు నాకు నన్ను ఇలా బాధ పెట్టావా, థ్యాంక్ యూ, నీకు ఏమంటే దీని నుంచి నేను ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవడానికి నువ్వు నాకు ఒక మెట్టుగా ఉన్నావు అని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకున్నామంటే దానికి ఇంకా అతీతం అనమాట. అది వాళ్ళు చేసిన తప్పును మనం ఎందుకు మోయాలి? వాడు తిట్టాడు, ఏమంటే వాడికి అహం ఊరిపోయి ఉంది. వాడంటే ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు, ఆ జీవుడు, ఆ ఆత్మ తిట్టింది, ఆ జీవుడు తిట్టాడు. దానికి ఎందుకు మనం వచ్చి మనల్ని మనం బాధ పెట్టుకోవాలి? మన అందరం ఆ తప్ప, నేను కూడా అవన్నీ చేసి వచ్చిందండి. ఇలా కాదంటారు, వాయిస్ గొంతు బాగలేదంటారు. మనమేమి సింగింగ్ కాంపిటీషన్ పోవట్లే కదా. సూపర్ సింగర్ లో కూడా ఆ హస్కీ వాయిస్ అంటారు. ఏమంటే హస్కీ వాయిస్ అంటే ఎట్లా అంటే, ఒక డబ్బాని కింద నేల మీద ఇలా రుద్దితే ఒక సౌండ్ వస్తుంది. ఆ హస్కీ, నా వరకు నేనేమంటే ఆ హస్కీ వాయిస్ ని బాగా ఇష్టపడతాను అనమాట. అది దానిలో ఆ గానామృతం, వాళ్ళ గానామృతం చాలా బాగుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అనమాట. సో సున్నితంగా ఉన్న వాళ్ళది కానీ, హస్కీ వాయిస్ కానీ, రఫ్గా ఉన్న వాళ్ళు కానీ పాతకాలం పాటలంతా విన్నారంటే, ఇక్కడ తమిళనాడులో కేపీ సుందరాంబాళ్ అని ఒక ఆమె పాటలు పాడేవాళ్ళు, భక్తి పాటలే ఆమె పాడేది. ఇప్పుడు సూపర్ సింగర్ లో మనం చూస్తున్నాము, ఆ వాయిస్ లో పాడే అందరికీ అది రాదు కదా. సున్నితంగా పాడే వాళ్ళకి రఫ్ అయిన వాయిస్ రాదు. కంచులాగా ఉంటే అక్కడ కొంతమంది దాన్ని ఇష్టపడతారు. మనకి మ్యాటర్ ముఖ్యం. కానీ నీ వాయిస్ బాగలేదని అంటే, ఇప్పుడు నా వాయిస్ కూడా బాగలేదన్నారు,
నిన్న క్లాస్ చెప్పాను, మళ్ళీ మీరు చెప్పండి అని అన్నారు. అక్కడ కావాల్సింది మ్యాటరా, వాయిసా, నా స్వరపేటికనా, లేకుంటే నేను చెప్పే పదాలా మీకు కావాల్సింది? సో దానికంతా వాళ్ళు అన్నారా? నువ్వు అనుకో, నీ స్థితి అదే అనుకొని మనం ఉండాలి. వాళ్ళ వాక్కు, వాళ్ళు కర్మను పోగేసుకుంటున్నారు. కర్మను పోగేసుకుంటున్నారని కూడా అనుకోనక్కర్లా. నా కర్మను నువ్వు తొలగించావు, ఓకే, థ్యాంక్ యూ. నేను ఎవరినో ఎప్పుడో చేసిన దాన్ని తొలగించావు, నీ నిజ రూపం చూపిస్తున్నావని కూడా అనుకోనక్కర్లా మనం. నా కర్మను తొలగించినందుకు నీకు రుణపడి ఉన్నాను, థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎప్పుడు, నిత్యం అని ఆ స్థితిలో ఉండాలి. ఓకే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరి మీద కంప్లైంట్స్ కాదు, నో జడ్జిమెంట్స్, నో కంప్లైంట్స్. మనము ఆ స్థితికి రావాలి అనేందుకు నా స్వీయ అనుభవాలు కూడా కొన్ని చెప్పాను ఇందులో. ఓకే, ఇప్పుడు మనం గేదెలను చూసుంటాము. ఆ గేదెలు దురద వచ్చినప్పుడు గోడలకు వెళ్ళి ఇలా రుద్దుకుంటాయి అన్నమాట. రుద్దుకొని ఆ దురదకి మనుషులు మనం ఎవరో వెళ్ళి గీరం కదా, సో అవి గోడకేసి రుద్దుకుంటాయి. ఒకరికి ఇప్పుడు నన్ను ఎవరినైనా తిట్టాలని లోపల నుంచి వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఆ గేదెలా అది రుద్దుకున్నట్లు అది ఒంటికి జిల్లా రుద్దుకుంటుంది, మనకి నోటి దురద దాని ఒంటి దురదకి గోడకు రుద్దుకుంటుంది, గోడకు చెట్టుకు వెళ్ళి రుద్దుకుంటుంది. మనం మన నోటి దురద అంటే ఏదన్నా గట్టిగా ఉన్న ఒక రాయో లేకుంటే ఇంకేదన్నా తీసుకొని ఇనప మొక్క తీసుకొని కురుక్కుంటా కూర్చోవచ్చు కదా, ఆ దురద అణిగిపోతుంది కదా. పరుషంగా ఒకరిని మాట్లాడి ఎందుకు బాధ పెట్టడము? ఏంటంటే కారణం అహం, నేను అనే అహం వల్ల అలాంటి పరుష వాక్యాలు వస్తాయి. నోటి దురద ఎందుకు వస్తుందంటే నేను మాత్రమే, నాకే, నాదే, నేనే అనేది ఉండాలి, ఉంటుంది. అందువల్ల ఆ మాటలు వాక్కు రూపంలో బయటకు వస్తుంటాయి అన్నమాట. సో మనం వచ్చి వీళ్ళు ఎందువల్ల అన్నారు అనేది మనము గ్రహించుకొని ఆ పులి చెప్పినట్లు అదంతే, దాన్ని వదిలేసేయి అనుకొని వదిలేసి వచ్చేస్తుండాలి. మన స్నేహితుల, మన వాళ్ళ ఇది తప్పు, అది పరమేశ్వరుడైనా కానీ మూడో కన్ను తెరిచినా కానీ తప్పే అన్నాడు నకీరన్. అలా ఎవరైతే మనల్ని వినే వాళ్ళుగా ఉంటారో వాళ్ళకి మాత్రం చెప్పాలి, లేకుంటే మనమే బురద పోసుకున్నట్లు అవుతుంది. చెప్పాలి, ఒక్కసారి చెప్పండి, అంతకు పైన ఎవరికి చెప్పొద్దు. ఎవరికి వాళ్ళే సరిదిద్దుకోవాలి. వాడు కర్మ వాడు అనుభవించాలని ఉంటే మనం ఏం చేయలేం కదా, తప్పించలేం కదా. అయితే తప్పు అన్నది బాగా చొరవైన వాళ్ళతో తప్పని చెప్పేసి వచ్చేయాలి, అంతకు పైన ఆర్గ్యూ చేయకూడదు. అది నేను బ్లూ గడ్డే తిన్నానంటే అది వదిలేసేయాలి అంతే, ఒకసారి చెప్పి వదిలేసేయాలి. లేకుంటే మనకే మన ఎనర్జీ లాస్ అవుతుంది. మన ఎనర్జీ డ్రైన్ అయ్యే చోట్లో మనం ఉండకూడదు, మన యాబ్సెన్స్ ఉండాలి అక్కడ. మన యాబ్సెన్స్ లో కూడా అబ్బా వీళ్ళు ఇంత మంచి అని అనిపించుకోవాలి, అది మన వాక్కులో ఉంది. లోపల నుంచి వచ్చేదే వాక్కు. లోపల మనం ముందు మాట్లాడుకుంటాము, కొనుక్కుంటాం కదా, లోపల మనకు ఆలోచనలు పోతుంటాయి కదా, ఆ ఆలోచనలు కూడా ఆలోచనలు కాదు, మనతో మనం మాట్లాడుకోవడము, అవే బయటకు వస్తాయి. ఓకేనా? నిన్న చెప్పాను, ఇవాళ చెప్పాను, ఏదో కొంచెం నాకు తెలిసిన వరకు ఆ భగవంతుడు ఇచ్చింది చెప్పాను. దీనిలో ఏమన్నా ఉంటే నిన్న చెప్పిన వాటిలో ఎవరైనా గట్టిగా పట్టుకున్నారా అది చెప్పండి నాకు ముందు, తర్వాత ఇంకొంచెం చెప్తాను. ఓకే మేడం, ఒక్కొక్కళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఒకసారి మీరు ఈ రోజంతా ఏమేమి వివరించారో ఒకసారి తెలుసుకుందాము. ఓకేనా మేడం? ఈ రోజు సురేఖ మేడం గారు, చెన్నై నుంచి వచ్చిన సురేఖ మేడం గారు వాక్క్షేత్రం గురించి అసలు ఎంత అద్భుతంగా చెప్పారంటే, అసలు నేను కూడా అంటే ఫస్ట్ టైం నేను ఈ టాపిక్ గురించి అసలు ఎప్పుడు ఇన్ని విషయాలు ఇట్లా ఉంటాయి అని తెలియదు, కొన్నే తెలుసు. మనకు కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే కదా మాటే మంత్రం అంటారు, మాటలోని మాట జాగ్రత్తగా రావాలి. వేరే వాళ్ళని ఇప్పుడు మీరు చెప్పారు కదా, కొన్ని వైఖరి వాక్కు, మధ్యమ వాక్కు, శుభ వాక్కు, హిట్లర్ ఎట్లా ఏ విధంగా ఆయన వాక్కుల ద్వారా వేరే వాళ్ళని
అట్లా చెప్పారు కదండి. ప్రతి ఒక్కటి అసలు ఎట్లా చెప్పారంటే గనక మన నిత్య జీవితంలో మనకు జరిగేయే అసలు మన కళ్ళ ముందొచ్చినట్టు చెప్పారనమాట. మీరు అంత ప్రత్యక్షంగా సినిమా తీసినట్టు చెప్పారు. అసలు చాలా అద్భుతంగా చెప్పారు. మళ్ళీ లక్ష్మి, సరస్వతి, గౌరి వీళ్ళ ముగ్గురు గురించి ఉదాహరణ ఇచ్చారు. మళ్ళీ టూ మచ్ ఆఫ్ అటెన్షన్ ఈస్ నాట్ గోయింగ్ టు అదర్స్ అంటారు కదా! మనం ఎక్కువ అటెన్షన్‌గా ఉండకూడదు. అట్లాగా వాళ్ళు అన్న వాటిని లీవ్ చేసేయాలి. అసలు ఇది కూడా చాలా బాగా చెప్పారు. మనం కూడా అంతే. ధ్యానానికి రాకముందు కూడా చూడండి ప్రతి ఒక్కరి జీవితంలో ఇంతే కదా! వాళ్ళదన్నారు, వీళ్ళిదన్నారని మనం ఎంత తీసుకునేవాళ్ళము. ఆ! మీరు ఇప్పుడు అంటే ఆ వాక్‌క్షేత్రం ద్వారా మనం అవన్నీ తీసుకోకూడదని, అంటే పైనుంచే కాదు అంతరంలో కూడా మనం ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలని, అసలు ప్రతి ఒక్కటి ఎంత చక్కగా వివరించారంటే అసలు చాలా బావుంది. చాలా కొత్త సబ్జెక్ట్‌గా ఉంది. నేనైతే ఇంతవరకు అసలు ఎప్పుడు వినలేదు మేడం. మళ్ళీ వాటిని కూడా ఒక్కొక్క ఉదాహరణ ద్వారా పులి, గాడిద అవి చెప్పారు. అంటే ఆ గాడిద చూడండి అక్కడ అబద్ధం చెప్పేసింది. అబద్ధం చెప్పినా గాని అంటే కొందరుంటారు కదా! మనకు కూడా సొసైటీలో. వాళ్ళేది పట్టుకుంటే ఇంక అదే నేను నేను చెప్పిందే పట్టిన కరెక్ట్. కుందేలు కరెక్ట్. మూడే కాళ్ళు. నేను పట్టిన ఆ! కుందేలు మూడే కాళ్ళు. అవును. అవును. అంతే. కాళ్ళని వదిలేసేయాలి. వదిలేసేయాలి. అట్లా ప్రతి ఒక్కటేంటంటే, ఇప్పుడు మన సొసైటీలో ఎట్లా ఉండాలి? మన ఆచరణలో ఎట్లా చేంజ్ చేసుకోవాలి? అట్లాగా ఈ వాక్‌క్షేత్రం ద్వారా మీరు చాలా జెప్పారు. అందుకనే కదా మన పత్రిజీ గారు చెప్తారు గదా! మన థింకింగ్స్ ఎప్పుడు, మన ఆలోచనలెప్పుడు ఎట్లాగుండాలి? నెగెటివ్‌గా గాకుండా పాజిటివ్‌గా ఉండాలి. ఇంకా హైగా అంటే ఉన్నతంగా. అంటే అక్కడ తప్పు జరగని, ఎదుటోడు వాడు తప్పే చేయని, కానీ మీరు దాని గురించి పట్టించుకోకండి. ఎప్పుడు చాలా ఉన్నతంగా ఆలోచించండి అంటారు గదా! దాని ద్వారా అవంతా మనకున్న పరిసరాల్లో గూడా మారిపోతాయన్నట్లుగా, ఈరోజు మీ యొక్క సబ్జెక్ట్ ద్వారా చాలా బావుంది. మహాభారతంలో అశ్వత్థాముడిది, మళ్ళీ ఇప్పుడు కొందరికి గేదెది చూడండి. ఇందులో కూడా మీరు చాలా కామెడీ గూడా తీసుకొచ్చారు. గేదె చూడండి దురద పుడితే గనక ఎట్లా గోడకేసి ఏరుకుంటది. అట్లా అని మనకు గూడా నోటి దురదుంటే గనక అట్లా చేయాలి. ఎందుకు ఒకళ్ళ మీద ఎళ్లి అనాలి. అట్లాగా అసలు ఒక్కొక్కటి చాలా వివరించారు. అసలు చాలా చాలా బావుంది మేడం. ఈరోజు టాపిక్. మేడంకి ఇంత చక్కటి ధ్యానాన్ని మనకు అందించినందుకు సురేఖ మేడంకి మనందరి తరపున చాలా చాలా ధన్యవాదాలు. మాస్టర్స్ ఒక్కొక్కళ్ళు వారి వారి అభిప్రాయాల్ని తెలియజేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా గాని మేడం